కొద్ది సమయం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి, ప్రతి ఒక్కరు కూడాను బైబిల్ తెరచి కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా మీరు బైబిల్ తెరిచి ఈ వాక్య భాగాన్ని గమనించాలని కోరుతున్నాను. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. 23వ వాక్యాన్ని కూడా చదువుతూ ఉన్నాను. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. చిన్న ప్రార్థన, తలలు వంచండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినము కూడా దేశము కొరకు తండ్రి విజ్ఞాపన ప్రార్థన యాచన చేయడానికి మీ సముఖంలోనికి మేమంతా సమకూర్చబడ్డాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు తండ్రి. మీ నామము స్తుతింపదగిన నామము, స్తుతికి యోగ్యమైనటువంటి నామం. స్తుతి కీర్తనను బట్టి మీరు ఆయన పూజనీయులు తండ్రి. ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మేమంతా నీ మాటల కొరకు మీ సన్నిధిలో కనిపెట్టుకున్నా. నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా విసులు చోట మరుగు చేయండి తండ్రి. నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న జీవాన్ని మాకు అనుగ్రహించండి. ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ప్రభా, మీ లేఖనాల ద్వారా మేము హెచ్చరికను అందటానికి, సరిచేయబడటానికి, దిద్దుకోవటానికి, ప్రభా మీ సముఖంలో నాయనా మా జీవితాలు కట్టుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషంగా అందరం కూడా రెండు చేతులెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. కొద్ది సమయం ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఒక మాట ప్రధానంగా మీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు దగ్గర. ఈ రాత్రి మరి ఏ వాక్యాన్ని పంచుకోవాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా ఆలోచన తలంపులోనికి తీసుకొచ్చిన ఆ మాటను మీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మనం చదువుకున్న కీర్తన 50వ అధ్యాయం 14వ వాక్యాన్ని 23వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. 14వ వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, దేవునికి స్తుతి యాగము చేయము. దేవునికి స్తుతి యాగము చేయము. చదవబడిన ఆ వాక్య భాగంలో ప్రధానంగా ఒక మాట మీ దృష్టిలోకి తీసుకుని వస్తూ ఉన్నాను. యాగము. చెప్పండి, ఏంటది? యాగము. ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో సమాజంలో, హిందూ ధర్మంలో కూడా కొన్ని యాగాలు జరుగుతూ ఉంటాయి. ఈ యాగం అనేది అసలు ఎక్కడ ప్రారంభించబడిందంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఈ యాగము ప్రారంభించబడినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తాం. బైబిల్లో కొన్ని యాగాలు ఉన్నాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక్క యాగాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ యాగము అంటే, దేవునికి స్తుతి యాగము చేయుము. ఈ యాగము ఏంటంటే స్తుతి యాగము. అందరూ చెప్పండి, స్తుతి యాగము. స్తుతి యాగము చేయుమని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. ఈ యాగము మనం చేసినప్పుడు మనకు జరిగేటువంటి మేలు, మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటో కొన్ని వాక్యాల ద్వారా మనం ఈ రాత్రి తెలుసుకుందాం. 23వ వాక్యంలో మనం చదువుకున్నాం కదా, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. మొదటిగా మనము స్తుతి యాగము చేయటం ద్వారా మన ద్వారా దేవునికి మహిమ ఆరోపించబడుతుంది. మన ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది. మన ద్వారా దేవుని నామమునకు ప్రభావము ఆరోపించబడుతూ ఉంది. అందుకని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది,
దేవుని సముఖంలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా, దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినము వారు ఒక యాగము చేయాలి. ఆ యాగం ఏంటంటే స్తుతి యాగము. ఈ స్తుతి యాగము మనము చేయటం ద్వారా మన ద్వారా దేవునికి మహిమ ఆరోపించబడతా ఉంది. రెండవదిగా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఒకటి, దేవుని నామము మహిమపరచబడతా ఉంది. రెండవది, మనము స్తుతి యాగము చేయటం ద్వారా రక్షణ మార్గము సిద్ధపరచబడతా ఉంది. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం, చెప్దామా హల్లెలూయా. ఈ స్తుతి యాగము ఎలా చేయాలి? దీని కొరకు ఏమైనా కోడెలు కావాలా, గొర్రె పొట్టేళ్ళు కావాలా, కోడె దూడలు కావాలా, పావురాళ్ళు కావాలా, లేకపోతే ఇంకా ఏమైనా వగైరా వగైరా ఏమైనా కావాలా? ఈ యాగం మనం ఎలా చేయాలి? ఈ స్తుతి యాగము ఎలా చేస్తే మన ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది? ఎలా ఈ స్తుతి యాగము చేయడం ద్వారా రక్షణ మార్గము మన కొరకు సిద్ధపరచబడుతూ ఉంది? ఈ యాగములో మనం ఏం వాడాలి, ఏం ఉపయోగించాలి అనే వాటిని గురించి మనం ఆలోచన చేస్తే, మరొక రిఫరెన్స్ నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. చూడండి, ఈ స్తుతి యాగము మనము ఎలా చేయాలో దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని మనం చదవగలిగితే, ఈ యాగము ఎలా చేయాలో దైవజనుడు ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. దైవజనుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన ద్వారా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో తండ్రి అయిన దేవునికి మనము ఎల్లప్పుడూ, ఎప్పుడంట చెప్పండి, ఎప్పుడు? ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో, ఇంకా చెప్పాలి అంటే శ్రమలో, ఒకవేళ ఆశీర్వాదంలో. చాలామంది ఆశీర్వాదంలో స్తుతి యాగం చేస్తారు, శ్రమల్లో స్తుతి యాగం చేయలేరు. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే స్తోత్రం చెప్తారు, అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోతే మాత్రం స్తోత్రాన్ని చెల్లించలేరు. దైవజనుడు అంటున్నాడు, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతి సమయంలో, ప్రతి సందర్భములో మనం దేవునికి స్తుతి యాగము చేయాలి. చదవండి అక్కడ ఆ మాట. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. చాలు. ఈ స్తుతి యాగము ఎలా మనం చేయాలంటే, ఆయన నామమును మనము ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. అంటే మన పెదవులతోటి, మన నాలుకతోటి, మన నోటితోటి మనం ఏం చేయాలంటే ఆయన నామమును మనము ఒప్పుకోవాలి. ఆయన నామమును మనము పలకాలి. ఆయన నామమును మనము ఉచ్చరించాలి. ప్రతి సమయములో, ప్రతి సందర్భములో, ప్రతి విషయములో ఆయన నామమును మనం ఒప్పుకోవాలి. ఆయన నామమును మన నోటితో మనం ఒప్పుకొని ఆయనకు మనం ఏం చెల్లించాలంటే స్తుతి చెల్లించాలి. తద్వారా మనలను బట్టి ఆయనకు మహిమ ఆరోపించబడతా ఉంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని మీరు చూడండి. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి.
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కూడా అతిశయింపకూడదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలతోటి, ప్రజలారా, మీరు మీ జ్ఞానాన్ని బట్టి మీరు అతిశయపడకూడదు. రెండవది, శూరుడు తన శౌర్యమును బట్టి, అంటే తను కలిగినటువంటి బలాన్ని బట్టి కూడా అతిశయపడకూడదు. మూడవది, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయపడకూడదండి. చాలామంది లేచిన కాడ నుండి వారు జ్ఞానాన్ని గురించి తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. రెండవది, వారి యొక్క బలాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మూడవది, వారు కలిగినటువంటి ధనాన్ని గురించి మాట్లాడుకుంటారండి. నా జ్ఞానం ఇంత అంత, నా బలం అంతా అంత, నా ఐశ్వర్యం అంతా ఇంత అని తెగ గొప్పగా చెప్పుకుంటారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, అతిశయించువాడు జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, అతిశయించువాడు తన బలమును బట్టి అతిశయించకూడదు, అతిశయించువాడు తన ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయించకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలంటే, దేవుని వాక్యంలో అక్కడ తేటగా వ్రాయబడినటువంటి మాట, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. ఇక్కడ మీరు కొంచెం అర్థం చేసుకోవాలా. హెబ్రీ పత్రికలో దైవజనుడు ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ దేవునికి మనం ఏం చేయాలంటే స్తుతి యాగము చేయాలి. స్తుతి యాగము అంటే ఆయన నామమును మనము ఒప్పుకొనొచ్చు. కానీ ఈ రోజున సమాజంలో జరుగుతుంది ఏంటి? దేవుని నామాన్ని ఒప్పుకోవటం లేదండి. చాలామంది వారు పలికే మాట ఏంటంటే, నా జ్ఞానం అండి, నా బలం అండి, నా డబ్బు అండి, నా జ్ఞానం అండి, నా బలం అండి, నా డబ్బు అండి. ఈ మూడిటి మీదే సమాజంలో ప్రజలందరూ కూడా వారి యొక్క ఆలోచన, వారి యొక్క మాటలు, వారి యొక్క ఊహ, ప్రతిదినం వారు మాట్లాడుకునే ప్రతి మాట వీటి మీద ఆధారపడి ఉంటుందండి. అయితే మనం ఏం చేయాలో తెలుసా? భూమి మీదంట కృప చూపువాడు, హల్లెలూయా, ఎవరైనా యెహోవాను నేనే అని మీరు తెలుసుకోవాలి. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వారిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిన్ను బట్టి దేవునికి మహిమ ఎప్పుడు ఆరోపించబడుతుందంటే, నా జ్ఞానము కాదండి, నా బలము కాదండి, నా డబ్బు కాదండి, నేను కేవలము వట్టివాడిని, నాలో ఏమీ లేదు, కేవలము నా ఎడల ఆయన కృప. దేవునికి స్తోత్ర. ఆయన కృపను బట్టే నేను బ్రతికాను, ఆయన కృపను బట్టే నా మనుగడ, ఆయన కృపను బట్టే నా ఆరోగ్యం, ఆయన కృపను బట్టే నా జ్ఞానం, ఆయన కృపను బట్టే నేను కలిగిన ఐశ్వర్యం, ఆయన కృపను బట్టే నేను కలిగిన జ్ఞానం. ఆయన కృప లేకుండా ఏదీ లేదు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, భూమి మీద నీతి న్యాయములను జరిగించువాడు, కృప చూపువాడు, కనికరించువాడు ఆయనే అని మనము తెలుసుకోవాలంట. అది కూడా ఎలాగా? పరిశీలనగా తెలుసుకోవాలంటండి. తెలుసుకొని ఆయన నామమును మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదా. చూడండి, 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో దైవజనుడు అంటున్నాడు అక్కడ 6వ వాక్యంలో, యెహోవా నిన్ను పోలిన వాడెవడును లేడు, నీవు మహాత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను.
చూడండి ఆయన గొప్పతనం ఏంటో దైవజనుడు అక్కడే ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మోషే, అహరోను, మిరియాం, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆయన ఏమై ఉన్నాడో వారు ఒప్పుకొనుచు ప్రభువును స్తుతించారు. ఏమన్నారు? వేల్పులలో నీ వంటి వారు ఎవరు కూడా లేరయ్యా. స్తుతి కీర్తనను బట్టి నీవు పూజనీయుడు అయ్యా. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అయ్యా. నీ ప్రజల ఎడల కృప చూపువాడువయ్యా, కనికరము చూపువాడువయ్యా. నీ వంటి దేవుడు ఇంకా ఎవరున్నారయ్యా? ఆయన నామమును మనము ఒప్పుకోవాలి. మన నోటితో మనము ఒప్పుకొని ప్రభువును మనము మహిమపరచాలండి. దైవజుడైన పౌలు కూడా రోమా సంఘానికి పత్రిక రాస్తూ 10వ అధ్యాయం 9వ వచనం అంటాడు, యేసు ప్రభు అని నీ నోటితో నీవు ఒప్పుకొని నీ హృదయములో నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదువు. దేవునికి స్తోత్రం చెప్దాము, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనము స్తుతి యాగము చేయాలి. స్తుతి యాగము చేయటం అంటే మన నోటితో ఆయన ఏమై ఉన్నాడో దానిని మనము ఒప్పుకోవాలి. ఆయన సృష్టికర్తని మన నోటితో ఒప్పుకోవాలి. ఆయన నోటి మాట ద్వారా సమస్తమును కలగచేసాడని మన నోటితో ఒప్పుకోవాలి. మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పాపము వలన వచ్చే జీతం మరణం, ఆ మరణానికి అప్పగించబడి మనము పాతాళానికి, నాశనానికి, ఆరిన అగ్నికి మనం వెళ్ళిపోతూ ఉండగా మనము నశించిపోవడానికి ఇష్టము లేక ఆయన తను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని సశరీరుడుగా రక్త మాంసములు ధరించిన వాడుగా కృపా సత్య సంపూర్ణుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ లోకానికి వచ్చాడని మన నోటితో మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒప్పుకొని మన నోటితో మనం ఆయనకి ఏం చెల్లించాలంటే స్తుతి స్తోత్రాన్ని మనము చెల్లించాలి. స్తుతి యాగము మనము చేయటం ద్వారా మన ద్వారా దేవునికి మహిమ ఆరోపించబడుతుంది. తద్వారా రక్షణ మార్గము సిద్ధపరచబడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 17-18 వాక్య భాగాల్లో దైవజనుడు అక్కడ అంటాడు, మన విషయంలో దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలోనంటే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలంటండి. చదువుతారన్నమాట. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మన విషయంలో దేవుని చిత్తం ఏంటి చెప్పండి? మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలి. ప్రతి విషయంలో చెల్లించాలండి. ప్రతి విషయంలో మనము చెల్లించే వారముగా ఉండాలి. బైబిల్లో ఓ పర్యాయం యెహోషాపాతు తన రాజ్యం మీదకి ఒక 3-4 రాజ్యాల వారు దండెత్తొచ్చారు. 3-4 రాజ్యాల వారు దండెత్తొచ్చారు. యెహోషాపాతు రాజ్యం చాలా చిన్న రాజ్యం. అతనుకున్న సైన్య బలము కూడా కొద్దిదే. 3-4 దేశాల వారు మిడతల దండు వలె ఒక్కసారిగా తన దేశం మీదకి యుద్ధానికి మోహరించారు. యెహోషాపాతు ఏం చేయాలి చూడండి. ఒక్కోసారి మనం ఊహించిన విధంగా కొన్ని సమస్యలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడితే మనకేం చేయాలో అర్థం కాక ఒక్కోసారి దేవుని మీద కూడా మనం తిరుగుబాటుగా మాట్లాడుతాం, సనుగుతాం, వ్యతిరేకంగా మాట్లాడి మనం దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితులు కూడా కొందరి జీవితాల్లో కనబడతాయి. అయితే యెహోషాపాతు తన దేశం మీదకి దండెత్తొచ్చేటువంటి ఆ శత్రు సైన్యాన్ని బట్టి అతడు భయపడక, దిగులు చెంది, కృంగిపోక అతడు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని మాటను తీసుకొని యుద్ధానికి బయలుదేరాడండి. యుద్ధానికి బయలుదేరినప్పుడు సహజంగా సైన్యంలో ముందు భాగంలో ఎవరిని పెడతారు? కాస్త బాగా పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యులను, యుద్ధం చేయగలిగిన వారిని ముందు పెడతారు.
యుద్ధం చేయలేని వారిని ఎక్కడో వెనక భాగాన్ని పెడతారండి. మొదట వారి మీదకి దండెత్తొచ్చిన వారు వీరిని చూడగానే ముందు వారు భయపడాలి. వారు భయపడాలంటే ముందుగా ఎవరు ఉండాలంటే కాస్త బాగా బలవంతులు ఉండాలి. కానీ యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంట చక్కగా అతడు గాయకులను తీసుకుని వెళ్ళాడంట. ఎవరిని తీసుకుని వెళ్ళాడు? పాటలు పాడేవారిని తీసుకుని వెళ్ళాడు. ఎవరైనా తీసుకెళ్తారా యుద్ధానికి వెళ్ళేటప్పుడు? యుద్ధానికి తీసుకుని వెళ్ళేటప్పుడు కత్తి చేతి వాటం ఉన్న వాళ్ళను, ఈటి చేతి వాటం ఉన్న వాళ్ళను, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారిని తీసుకొని యుద్ధ భూమిలో ముందు పెడతారు వారిని. యెహోషాపాతు ఏం చేశాడంటే గాయకులను తీసుకుని వెళ్ళాడంటండి. గాయకులను తీసుకుని వెళ్ళి యుద్ధం చేయగలిగిన వారందరిని వెనకపెట్టి ఈ పాటలు పాడి దేవుని స్తుతించే వారిని ముందు పెట్టాడంట. ముందు పెట్టి వారికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని ఆజ్ఞ జారీ చేశాడు తెలుసా? మీరందరూ కలిసి యుద్ధ భూమిలోనికి ప్రవేశిస్తూ ఉండగా మన మీదకి దండెత్తొచ్చిన వారిని మనం ఎదుర్కొనడానికి వెళుతూ ఉండగా, గాయకులారా మీరేం చేయాలంటే పాటలు పాడి ప్రభువును మీరు స్తుతించాలి. ఏమని పాడాలో తెలుసా? యెహోవా కృప నిరంతరం ఉండునని ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఇదేంటండి చిత్రం? చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చదివితే, మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పాటు చేశాడంట. వారు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని సైన్యము ముందర నడుచుచున్నారు. వెనక బాగానే కాదు, స్తుతి అనేది ముందు పెట్టాడు, సైన్యానికి ముందు పెట్టాడు, గాయకులను ముందు పెట్టాడు. గాయకులు ఎలా దేవుని స్తుతించాలి? ఎలా పడితే అలా స్తుతించాలా? అక్కడ చక్కటి మాట రాయబడిందండి. వారు పరిశుద్ధ అలంకారమును ధరించుకోవాలంట. ఫుల్లుగా తాగేసి నేను దేవుని స్తుతిస్తాను, దొంగతనం చేసి దేవుని స్తుతిస్తాను, వ్యభిచారం చేసి నేను దేవుని స్తుతిస్తాను, మోసం చేసి నేను దేవుని స్తుతిస్తానంటే ఆ స్తుతి దేవునికి అంగీకారము కాదు. ఆ స్తుతి ద్వారా దేవుని నామం మహిమపరచబడదు. ఆ స్తుతి ద్వారా నీకు రక్షణ మార్గము సిద్ధపరచబడదు. దేవుని ఆశీర్వాదాన్ని కూడా నీవు చూడలేవు, నీ సమస్యను జయించలేవు. యెహోషాపాతు పెట్టిన గాయకులు ఏం ధరించారంటే పరిశుద్ధ అలంకారమును వారు ధరించారు. నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ చూపులో పరిశుద్ధత ఉండాలి, వినికిడిలో పరిశుద్ధత ఉండాలి, నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, నీ భక్తిలో పరిశుద్ధత ఉండాలి, నీ క్రియల్లో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని స్తుతిస్తే ఆ స్తుతి యాగము దేవునికి మహిమను తీసుకొని వెళ్ళదు. స్తుతించడానికి నువ్వు పరిశుద్ధ అలంకారాలను ధరించాల. యెహోషాపాతు చక్కగా ఆ గాయకులు పరిశుద్ధ అలంకారాలు ధరించినట్లుగా వారిని సిద్ధపరిచి సైన్యానికి ముందు పెట్టి వారి ద్వారా దేవునికి స్తుతి యాగాన్ని అర్పిస్తూ ఉన్నాడు. వారు పాడుతూ ఉన్నారు. చదవండి. యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించండి, స్తోత్రము చేయుటకు వారిని నియమించినప్పుడు సైన్యమంతా వెనుకుంది, గాయకులేమో ముందున్నారు. వీరికి యుద్ధం చేయటం తెలీదు, వీరికి కత్తి పట్టుకోవడం తెలీదు, ఈటి పట్టుకోవడం తెలీదు, డాలు పట్టుకోవడం తెలీదు, కత్తి తిప్పడం కూడా తెలీదు. వీరికి తెలిసిందేంటి? యెహోవా కృప నిరంతరం ఉండును, యేసయ్యకి స్తోత్రం, స్తుతి, స్తోత్రం అని పాడటమే తెలుసు వీళ్ళకి. సైన్యం ముందర వీళ్ళు అలాగా పాడుతూ స్తుతిస్తూ దేవుని కృపను తలంచుకుంటూ వారు ముందు నడుస్తూ ఉన్నారంటండి. 22వ వాక్య భాగంలో మీరు చదవండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సెయోరు మన్య వాసుల మీదను
మాటుగాండ్రను దేవుడు పెట్టాడంట. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదా. యెహోషాపాతు పెట్టాడా, దేవుడు పెట్టాడా? ఎప్పుడు పెట్టాడు? వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా. నేనంటాను, వారు స్తుతియాగము చేయటం మొదలు పెట్టారు. వారు స్తుతియాగము ఎలా చేస్తున్నారంటే, పరిశుద్ధ అలంకారాలను ధరించుకొని పరిశుద్ధత కలిగిన వారి ప్రభువును స్తుతిస్తూ ఉండగా, వారి మీదకి ఎవరైతే దండెత్తొచ్చారో వారితో యుద్ధం చేయడానికి దేవుడు ఆల్రెడీ ముందుగానే మాటుగాండ్రను దేవుడు పెట్టాడంటండి. వారు వారితో యుద్ధం చేశారు, వారు వారిలోనే పొడుచుకున్నారు. వీరు యుద్ధ భూమిలోనికి వారిని ఎదుర్కొనడానికి వెళ్ళేటప్పటికీ బ్రతికి ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. అందరు అక్కడ చనిపోయి మృత కళేబారాలు అక్కడ కనబడతా ఉన్నాయండి. వారి మీదకి లేచిన దండంతా కూడా మృత కళేబారాలుగా కనబడుతూ ఉన్నారు. ఈ రోజున నీ మీదకి దండెత్తి నీ మీదకి ఎవరు వచ్చారో, అది అనారోగ్యమా, ఆర్థిక అప్పుల సమస్యలా, లేకపోతే ఇంకొకట నీ మీద ఏది దాడి చేస్తుందో, ఏది నీ మీదకి దండెత్తొచ్చిందో, ఏది నిన్ను చుట్టుముట్టిందో, ఏ విధమైన సుడిగుండాల మధ్య నీవు ఉన్నావో, వాటన్నిటిని దేవుడు అణిచేస్తాడు. నీ మీదకి దండెత్తొచ్చిన సైన్యము నీకు పాదపీఠంగా మారిపోతుందండి. చూడండి, ఆ మృత కళేబారాల మీద ఉన్నటువంటి ఆ దోపుడు సొమ్మును ఇశ్రాయేల్ ప్రజలు లేదా యూదా ప్రజలు దోచుకోవడానికి, ఒలుచుకొని సమకూర్చుకోవడానికి వారికి 3 దినాలు పట్టిందంట. అంటే వారి మీదకి దండెత్తొచ్చిన వారు ఇప్పుడు యూదా ప్రజలకు ఏమైపోయారు? ఒక సంపదగా మారిపోయారు, ఒక ఆశీర్వాదంగా మారిపోయారు. ఆ తర్వాత వారు బెరాకా లోయలో కూడుకొని వారేం చేశారో తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించారంట. ఆ బెరాకా లోయకు ఏమని పేరు పెట్టారంటే కృతజ్ఞత, లేదంటే స్తుతి ఆశీర్వాద లోయ. దేవునికి స్తోత్ర. చూడండి, యెహోషాపాతు కలిగిన ఒక శ్రేష్టమైన ఉన్నతమైన అనుభవం ఏంటంటే, తన మీదకి ఎవరైనా దండెత్తొచ్చిన వారిని బట్టి సొనగలేదు, కానీ ప్రభువును స్తుతించాడు. వారు మృత కళేబారాలుగా మారిపోయి యూదా ప్రజలకు వారు ఒక సంపదగా, ఐశ్వర్యంగా మారిపోయిన తర్వాత ఆ ధనాన్ని బట్టి, సంపదను బట్టి గర్వించలేదు, కానీ దానిని బట్టి కూడా ఏం చేశాడంటే దేవుని స్తుతించాడు. హల్లెలూయా. ఇబ్బంది రాకముందు స్తుతి, ఇబ్బంది తొలగిపోయినాక కూడా స్తుతి. శ్రమ కలిగినప్పుడు స్తుతి, శ్రమ తీరిపోయిన తర్వాత కూడా స్తుతి. కలిసి రాకముందు స్తుతి, కలిసి వచ్చిన తర్వాత కూడా స్తుతి. బ్రతుకున్నా స్తుతే, చనిపోయినా స్తుతే. దేవుడు ఇచ్చినా స్తుతే, దేవుడు తీసుకున్నా అదే స్తుతి యాగం. యోబు భక్తుడు పలుకుతాడు కదా, యెహోవా ఇచ్చెను. ఇలా సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా చెబుతాం. ఆ పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు చెప్పగలమా? అది పాయింట్. మన విశ్వాసం అప్పుడు పరీక్షించబడుతుంది. యోబు ఎప్పుడు పలికాడా మాట? తనకున్న 10 మంది కుమారులు కుమార్తెలు ఒకే దినాన్ని చనిపోయినప్పుడు పలికాడా మాట. తన సంపదంతా కోల్పోయినప్పుడు పలికాడా మాట. వ్యాపారంలో కొద్దిగా కలిసి రాకపోతే, వ్యవసాయంలో కొద్దిగా నష్టం వస్తే, పిల్లలు ఒకవేళ 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ఫెయిల్ అయితే, అప్పుడు చూడాలా మనల్ని. స్తోత్రం చెప్పండి. వస్తుందా స్తోత్రం నోటి నుండి? స్తుతి యాగం అర్పించగలమా? చెప్పండి. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను. తీసుకున్నప్పుడు కూడా స్తుతే, దేవుడు ఇచ్చినప్పుడు స్తుతే. ఆరోగ్యంగా ఉన్నా దేవునికి స్తోత్రమే. ఒకవేళ ఆరోగ్య పరిస్థితులు పాడై అనారోగ్య పరిస్థితుల మధ్యన ఉన్నా కూడా చెప్పండి, ఏం చెల్లించాలి? మనం స్తుతి యాగమును మనము చేయాలి. హల్లెలూయా. అలాగ మనం స్తుతి యాగము చేయగలిగితే రక్షణ మార్గము మన కొరకు సిద్ధపరచబడుతుంది.
ఆశీర్వాద మార్గం మన కొరకు సిద్ధపరచబడుతుంది. మేలైన మార్గము మన కొరకు సిద్ధపరచబడుతుందండి. మన విశ్వాసం అప్పుడు పరీక్షించబడుతుందని మనం ఆ విషయాన్ని గ్రహించాలి. ఇంకా నేను మరొక మాట జ్ఞాపకం చేస్తానండి. యేసు ప్రభు శరీరధారికి ఉన్నప్పుడు లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడి 4 దినాలైంది. ఆ తర్వాత ప్రభు ఆ గ్రామానికి వచ్చి మార్తా మరియా ఇంకా కొంతమంది ప్రజలతో కలిసి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి మీద ఉన్న రాయి దొర్లించి అక్కడ ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? ఆకాశం వైపు ఆయన కనులెత్తి మొదటిగా ప్రభు ఏం చేశాడో తెలుసా? కృతజ్ఞతాస్తుతులను చెల్లించాడంట. దేనికి? నీవు నా మనవి వినినందుకు. యేసు ప్రభు ప్రతి విషయంలో కూడా తండ్రికి ఏం చెల్లించాడంటే కృతజ్ఞతాస్తుతులను చెల్లించాడు. అంటే అక్కడ మరణం ఉంది, లాజరు చనిపోయి ఉన్నాడు, అప్పటికే 4 దినాలైంది, సమాధిలో పెట్టబడ్డాడు, లాజరు శరీరము వాసన వస్తూ ఉంది. లాజరు యొక్క సహోదరులు దుఃఖములో ఉన్నారు. మరణము, దుఃఖము, దుర్వాసన వాటి ఎదుట నిలబడి ప్రభు తండ్రికి ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. ఎంత అద్భుతం! మరణం మన ముందుంటే స్తుతి చెల్లించగలమా? చెప్పండి. పౌలును చిరఛాదనం చేయడానికి తీసుకుని వెళుతున్న ఆ చివరి గడియల్లో కూడా దైవజుడైన పౌలు దేవుని స్తుతించాడంట. ఏమన్నాడు తెలుసా? నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, నా వలె తన ప్రత్యక్షతను ఆపేక్షించుచు వారి యొక్క పరుగును తుదముట్టించిన ప్రతి ఒక్కరికి నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు దానిని వారికి అనుగ్రహించును. ఏమంటున్నాడు? అయ్యో ఇంకా సేపట్లో నన్ను చంపేస్తారు, ఇలా దేవుడు నన్ను మరణానికి అప్పగిస్తున్నాడు, దేవుడు అన్యాయస్తుడు అన్నాడా? అనలేదండి. ఏమంటున్నాడు? ఆయన న్యాయాధిపతి. దేవునికి స్తోత్ర. న్యాయాధిపతి అయిన దేవుడైన అని ప్రభువును స్తుతించాడు. మరణము ముందున్నా కూడా స్తుతి యాగాన్ని మనం అర్పించాలి. మరొక సందర్భంలో 1000 మంది ప్రజలు ప్రభు ఎదుటున్నారు. వారికి ఆహారం మాత్రం కొద్దిగానే ఉంది, 5 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. శిష్యులు అంటున్నారు, వదిలేస్తే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారయ్యా, ఇంతమందికి మనం రొట్టెలు తేలేం, ఇంతమందికి ఆహారాన్ని మనం పెట్టలేమంటే మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఓ పిల్లవాడు లేచి ఇచ్చాడు 5 రొట్టెలు. ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారండి, ఒక్కటి రాలేదు ముందుకి. వాళ్ళ దగ్గర రొట్టెలు లేవంటారా? రొట్టెలు ఉన్నాయి, ఇచ్చే మనసు లేదు. స్తోత్రం చెప్పండి. చాలామంది డబ్బున్న వాళ్ళు ఉండుంటారు, ఆహారం ఉన్న వాళ్ళు ఉండుంటారు. ప్రభు బహిరంగ ప్రకటనే చేశారు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే ఒక్కడు ముందుకు రాలే. ఓ చిన్న పిల్లవాళ్ళు ఇచ్చాడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయని. శిష్యులు చేతిలో పెడితే శిష్యులు వాటిని తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టారు. ప్రభు ఏం చేశాడు? ఆకాశం వైపు కనులెత్తి వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లించి వాటిని విరిచాడు. నేను అంటాను, నీ అవసరత పెద్ద మొత్తంలో ఉండొచ్చు, కానీ నీ దగ్గర ఉన్నది కొంచెమై ఉండొచ్చు. దాన్ని బట్టి సొనగమాకు. ఏం చేయాలి? ప్రభా, అవసరత పెద్ద మొత్తంలో ఉంది, కానీ నా దగ్గర ఉన్నది కొంచెమే, దీనిని బట్టి కూడా నాయన నేను నీకు స్తుతి చెల్లిస్తున్నాను అని స్తుతించగలిగితే నీ దగ్గర ఉన్నదాన్ని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ అవసరత తీరగా, నీ అక్కర తీరగా, కొరత తీరగా ఇంకా అక్కడ మిగిలే ఉంటుంది. 12 గంపలు మిగిలి అంట, 1 కాదు 2 కాదంట. అంత సమృద్ధి. ఎప్పుడు నీ దగ్గర కొద్దిగా ఉన్నప్పుడు కూడా నువ్వేం చేయాలి? స్తుతించాలి. దాన్ని దేవునికి ఇవ్వగలిగిన ఆ మనసు నీలో ఉండాలి. అదే చిన్న పిల్లవాని మనసు. పెద్దవాళ్ళ మనసు ఏంటంటే ఏకాడికి దాచుకునే మనసు. స్తోత్రం చెప్పండి. పిల్లవాని మనసు ఏంటంటే వాడి దగ్గర తీసి పెట్టే మనసు.
చూడండి, ఆ చిన్న పిల్లవాడు ఇచ్చాడు, అనేకులకు ఆహారం అయ్యింది. మనం దేవునికి ఇచ్చే ప్రతిదీ కూడా అది అనేకులకు అది ఆశీర్వాదం, అనేకుల ఆకలి తీర్చబడుతుంది, అనేకులు దానిని బట్టి తృప్తి చెందుతారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మనం కొరతలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, కరువులో ఉన్నా, దాన్ని బట్టి మనం సనగకుండా ప్రభువుకు మనం ఏం చేయాలంటే స్తుతి యాగాన్ని మనము అర్పించాలి. యెహోవాకు స్తుతి యాగము, దేవునికి స్తుతి యాగము అర్పించుము. స్తుతి యాగము అర్పించువాడు దేవుని నామాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? మహిమపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా వాని కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్న రక్షణ మార్గాన్ని వాడు సిద్ధపరచుకుంటున్నాడు. స్తుతి యాగము అనగా ఆయన నామమును మనము ఒప్పుకొనొచ్చు, జీవ ఫలము మనము అర్పించాలి. మన నోటితో ఆయన నామాన్ని మనము ఒప్పుకోవాలి. భూమి మీద నీతి న్యాయములు జరిగించువాడని, ఆయన సృష్టికర్తని, కృప చూపువాడని, సహాయము చేయవాడని, ఆదుకొనువాడని, స్వస్థపరచువాడని, కుటుంబాలను కట్టువాడని, దీవించువాడని మన నోటితో ఒప్పుకొని మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ముందు స్తుతి ఉండాలి. ఆ స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. ఆ స్తుతి యాగము మన జీవితంలో మనము కలిగి, ఆ స్తుతి యాగము ద్వారా మనము మన దేవుని మహిమపరచుదుము గాక. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న రక్షణ మార్గాన్ని మనము సిద్ధపరచుకుందుము గాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఫలింపచేయును గాక.